హౌతీ తీవ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. మొన్న 3 రోజుల క్రితం బ్రిటన్కి సంబంధించిన నౌక, 2 రోజుల క్రితం భారత్కి సంబంధించినటువంటి భారత్కు వస్తున్నటువంటి ఆయిల్ నౌకని, రష్యా నుంచి వస్తున్న ఆయిల్ నౌకని ధ్వంసం చేసినటువంటి హౌతీ తీవ్రవాదులు తాజాగా బ్రిటన్ రిజిస్టర్ అయినటువంటి కార్గో షిప్ని ధ్వంసం చేశారు. బాబ్ అల్ మందాబ్ స్ట్రైట్ దగ్గర ఈ దారుణం జరిగినటువంటి పరిస్థితి. ఇది ద అటాక్ హ్యాపెండ్ వెన్ ద షిప్ వాజ్ హెడింగ్ నార్త్ ఫ్రమ్ ద యుఏఈ టు బల్గేరియా. ఇది దుబాయ్ నుంచి బల్గేరియాకి వెళ్తున్నటువంటి ఆయిల్ షిప్ని తాజాగా వీళ్ళు ధ్వంసం చేశారు. అంటే మొత్తం సముద్రాలన్నింటిలో కూడా హౌతీ తీవ్రవాదులు, సముద్రపు దొంగల తర్వాత ఇంతవరకు సముద్రపు దొంగతనాలు చూసాం, ఇప్పుడు సముద్రపు తీవ్రవాదుల్ని చూస్తున్నాం. హౌతీలు సముద్రాల తీవ్రవాదులు అవుతున్నారన్నమాట. అన్ని ప్రాంతాలని చుట్టేస్తూ షిప్స్ మీదన దాడులు చేయటం అన్నటువంటి ఓ సరికొత్తదైనటువంటి తీవ్రవాదం. ఇది ప్రపంచం మొత్తానికి సవాల్ విసురుతున్నటువంటి తీవ్రవాదం. అమెరికా, యూరప్, నాటో దేశాలు ఎదురుగుండా కనబడుతున్నా సరే చేస్తున్నటువంటి తీవ్రవాదం. కాబట్టి దీన్ని అంతు చూడకపోతే ప్రపంచానికే అతిపెద్ద సంక్షోభం.